అడిగినంత కట్నం ఇయ్యలేదనో లేకపోతే పెట్టుబోతలు తక్కువైనాయనో లగ్గం చేసుకోనని అలిగినోళ్ళని చూసినాం గాని సీఎం రేవంత్ అన్న రాకపోతే అస్సలకే లగ్గం చేసుకోనని జిజ్జుకేసుకున్నాడట. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలున్న కాంగ్రెస్ కార్యకర్త గణేష్ అనే గీ అన్న. కాంగ్రెస్ పార్టీ అన్న సీఎం రేవంత్ అన్న గీనకు మస్తు పాయిరమాట. మండల యూత్ లీడర్ గా పనిచేస్తున్నాడట. ఇక మైబాద్ జిల్లాకి ఎందిన ఒక అమ్మాయితోని గీనడమనే లగ్గం కుదిరిందట గీనకు. ఇక మాట ముచ్చట అన్న అయిపోయినాయట గాని లగ్గం చేసుకోమంటే సీఎం రేవంత్ అన్న అత్తనే వేసుకుంటానని మొండికేసి కూసున్నాడట గిట్లా. ఇక అసలుకే ముంగట మంచి రోజులు లేవు, జల్దిన లగ్గం చేయాలే, ముహూర్తం పెట్టుకోవాలని ఒక పక్క పిల్లోళ్ళు తొందర పెడుతున్నారట. కానీ గీన మాత్రం నాకు సీఎం రేవంత్ అన్న వచ్చినాడే నా లగ్గానికి మంచి ముహూర్తం, గాయన ఎప్పుడత్తే గప్పుడే లగ్గం చేసుకుంటా, గప్పటిదాకా లగ్గం ముచ్చట్నే లేదని మొండికేసిండట గిట్లా. రేవంత్ అన్నతోని పాటు జిల్లాకెంచి 3 మంత్రులు కూడా పెండ్లికచ్చి నన్ను ఆశీర్వదించాలని వాళ్ళ ఎమ్మెల్యేకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చిండు. కార్యకర్త డిమాండును సీఎం రేవంత్ అన్నకు చెప్తానని హామీ ఇచ్చిండు వాళ్ళ ఎమ్మెల్యే. చూడాలే మరి గీన లగ్గానికి 3 మంత్రులను తీసుకొని సీఎం రేవంత్ అన్న అత్తడో లేదో. గీనాడమనే హర్యానాల బీజేపీ కార్యకర్త గిట్లనే మోదీ సార్ మీద పాయిరంతోని నన్ను మోదీ సార్ కలిసేదాకా చెప్పులేసుకోనని శపథమాడితే మోదీ సార్ పోయి కలిసిండు. గిసొంటి పనులు చేయొద్దని కూడా కార్యకర్తలకు అభిమానులకు చెప్పుకొచ్చిండు మోదీ సారు. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ ఏవట్టి లీడర్లకు లేని పరిశనే ఉన్నది పోన్రి.